గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నల్గొండ ఆర్డీఓ రవి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అన్నారు. ఇందులో భాగంగా పానగల్లు వద్ద ఉన్న వల్లభరావు చెరువు వద్ద గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గంగా పూజ నిర్వహించి నీటి శుద్ధి నిర్వహించారు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీభ్యాం నమః సంజ్ఞాభాస్కరాభ్యాం నమః సీతారామాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం కోసం గంగా హారతి నిర్వహించి నీటి శుద్ధి చేశామని అన్నారు. 3, 4వ రోజు నుంచి నిమజ్జనం చేసుకునే విధంగా గంగా హారతి ఇవ్వనున్నామన్నారు. వల్లభరావు చెరువుతో పాటు నాగార్జున సాగర్ ఎడమ కాలువ 14వ మైలురాయి వద్ద నిమజ్జనం చేసే విధంగా క్రేన్లు, లైటింగ్, బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వినాయక మండపాల వద్ద సంప్రదాయ వస్త్రధారణ, దేశభక్తి కార్యక్రమాలే చేపట్టాలని అన్నారు. నల్గొండ ఆర్డీఓ రవి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనోత్సవానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఉత్సవ సమితి సభ్యులు కట్ట సూర్య సంపత్, గార్లపాటి వెంకటయ్య, నన్నూరి రామ్రెడ్డి, సంధి శ్రీనివాస్ రెడ్డి, హరేరామ్, అలుగుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. రేపటి నుంచి ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఒక పండగ వాతావరణం గొప్ప రీతిలో మంచి వాతావరణం ఈ పండుగ నిర్వహించుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నల్లగొండ పట్టణంలో వల్లభరావు చెరువులో గంగా హారతి కార్యక్రమం నల్లగొండ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు, ఉత్సవ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్. గత 5-6 సంవత్సరాలుగా ఆనవాయితీ ఈ కార్యక్రమం వస్తుంది, గంగా హారతి కార్యక్రమం. ఈసారి చక్కగా అందరి సమక్షంలో చాలామంది ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. చాలా శోభాయమానంగా జరిగింది. దీనివల్ల ఈ కార్యక్రమం ఎందుకు చేయడం జరిగిందంటే 3 రోజుల తర్వాత వినాయకులను నిమజ్జనం చేస్తుంటారు చాలామంది, కొద్దిమంది 6వ రోజు చేస్తుంటారు. సో ఈలోగా నీటిని శుద్ధి చేయడం కోసం ఈ గంగా హారతి గంగలాగా భావించి నీటిని శుద్ధి చేసి కార్యక్రమాన్ని పూజ నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా వేద పండితులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మిగిలిన వేద పండితులు నాగరాజు గారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ పేరున ఉత్సవ సమితి తరఫున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చేసారి సాయంత్రం మున్సిపల్ చైర్మన్ పూరి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే రమేష్ గారి సహకారంతో ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేస్తే 6:30-7 గంటలకు పెడితే ఇంకా శోభాయమానంగా ఉంటుంది. కాకపోతే లైటింగ్ లేదని ఈ సంవత్సరం 5 గంటలకే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం